మహిళలకి సంబంధించి ఎటువంటి ఐటమ్స్ కావాలన్నా సరే ఈ ఇండియన్ సిల్క్ గ్యాలరీ ఎక్స్పోలో 22nd నుంచి 29th వరకు విశాఖపట్నంలోని ద బేవ్యూ హోటల్ సింఫనీ హాల్లో మరి ఈ ఇయర్ చేపడుతున్నారు. దీనికి గెస్ట్గా మన తెలుగు అమ్మాయి విన్నర్, అలాగే సినిమాల్లో కూడా చేస్తూ ఉన్నారు లీలా జగన్ గారు, అలాగే మిస్ ప్రీ టీన్గా విన్నటువంటి నిహారిక గారు, అలాగే మన మిసెస్ వైజాగ్ సాక్షి బజాజ్ గారు, ప్రొఫెసర్ అండ్ అలాగే వాట్ నాట్ షీఈ్ అ మల్టీ టాలెంటెడ్ ఇన్ మెనీ బ్యూటీ పేజెంట్ షోస్ పైడ్ రజనీ గారు, అలాగే ఎన్నో బ్యూటీ పేజెంట్ విన్నటువంటి శ్రీదేవి గారు, ఇక వెరీ ఫేమస్ ఇంటర్నేషనల్ ఆర్టిస్ట్, ఆమె పెయింటింగ్స్కి బోల్డ్ మంది ఫ్యాన్స్ ఉన్నారు, ఆర్టిస్ట్ సంధ్యా చౌదరి గారు. వీళ్ళందరూ వచ్చి ఈరోజు దీన్ని ఇనాగ్రేట్ చేయడం జరిగింది. మరి ఎంపీ భరత్ గారి బ్లెస్సింగ్స్తో ఈ వండర్ఫుల్ ఎక్స్పోని అయితే కనుక విశాఖపట్నంలో అందరూ కూడా వచ్చి చూసి నిజంగా సిల్క్ ఒక ఫ్యాబ్లెస్ అండ్ ఫెంటాస్టిక్ ఎక్స్పీరియన్స్ ఫీల్ అవుతారని చెప్పేసి మనస్ఫూర్తి కోరుకుంటున్నా. మాకు వీళ్ళందరినీ కూడా కోఆర్డినేట్ చేయడానికి అవకాశం ఇచ్చిన ఇండియన్ సిల్క్ గ్యాలరీ ఎక్స్పోకి మా వీరు మామాస్ బ్రాండ్ తరఫున కృతజ్ఞతలు. థ్యాంక్ యూ వెరీ మచ్. మీ వీరు మామ. My name is Sakshi Bajaj, Mrs. Vizag 2023. And definitely I'm very happy and we are very much in pleasure that this is happening in Visakhapatnam Silk Expo, and there are a lot of varieties that I can see here from north, from west, and of course from south. So explore, because these artisans and weavers, they have done an amazing job. They have come so far just for you guys. So make time, utilize this opportunity and come out of your houses and buy the most amazing stuff that you'll get here. Thank you so much. Is Niharika Talagareddy, and I'm very happy to be called for the guest for the Indian Silk Expo, and I'm very happy to be part of this, supporting viewers. And it's just that ante manaki viewers to consumers, no mediators, and it is very pure silk, and I'm very happy to be here, and thank you so much. 2021 and Mrs. India Talented 2022 ఈ రోజు మన 22nd నుంచి 29th వరకు ఇండియన్ సిల్క్ ఎక్స్పో అని మన వైజాగ్లో అతిపెద్ద భారీగా ఎగ్జిబిషన్ని నిర్వహిస్తున్నారండి. ఇండియన్ వీవర్స్ సొసైటీ అంతా కలిసి ఇక్కడ మన వైజాగ్లో ఇంత భారీగా ఎన్నో రకాల సిల్క్స్, ఎన్నో రకాల మగ్గంతో నేసిన మగ్గాలతో నేసిన చీరలన్నీ కూడా ఇక్కడ ఎక్స్పోలో పెట్టి ఉన్నారు. అవన్నీ చూస్తూ ఉంటే చాలా చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి. శారీస్ చాలా టెంప్టింగ్గా ఉన్నాయి. నిజంగా లేడీస్కి ఇప్పుడు పండగ వచ్చిందనే చెప్పాలి. దసరా పండగ ముందే వచ్చేసింది. సో ఈ సిల్క్ ఎక్స్పోకి వచ్చి అందరూ ఈ మొత్తం ఈ సారీ వెరైటీస్ అన్నీ కూడా చూసి వాళ్ళని, మన వీవర్స్ని సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. 2024 విన్నర్ని ఇక్కడ మన వైజాగ్లో ఇలా అన్ని రకాల పట్టులు ఒకే చోట ఒక ఎగ్జిబిషన్లా ఇలా చూడడం చాలా హ్యాపీగా ఉంది. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. అందరికీ నమస్తే అండి. నా పేరు లీలా జగన్. ఈరోజు ఇక్కడ వైజాగ్లో ఇండియా వైడ్ ఆల్ స్టేట్ వీవర్స్ అందరూ కలిసి హ్యాండ్లూమ్స్ని ఎగ్జిబిట్ చేయడానికి వచ్చారు. ఈ ఎక్స్పోకి నన్ను గెస్ట్గా పిలిచినందుకు ఫస్ట్ నేను హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. వచ్చిన తర్వాత ఇక్కడ ఉన్న కలెక్షన్స్ చూసి చాలా హ్యాపీ అనిపించింది. సో నేను మీ అందరికీ చెప్పేది ఒకటే, ఈ దసరాని మీ ఇంట్లో ఈ శారీస్తో సెలబ్రేట్ చేసుకోవాలని కోరుకుంటున్నాను. ఆల్ ద బెస్ట్ టు సిల్క్ ఎక్స్పో వీవర్స్. చౌదరి, నేను ఆర్టిస్ట్, మాస్టర్స్ ఇన్ ఫైన్ ఆర్ట్స్ చేశాను. ఫ్యాషన్ డిజైనింగ్ అండ్ ఇంటీరియర్ డిజైనింగ్ కూడా చేస్తాను. అండ్ ఐఎమ్ సో ప్యాషనేట్ టువర్డ్స్ హ్యాండ్లూమ్స్. ఎందుకంటే చాలామంది సింథటిక్ ఫైబర్స్ ఏంటి, వీవర్స్ చేస్తున్న ఫైబర్స్ ఏంటి అన్నది డిఫరెన్స్ కూడా చాలామందికి తెలియట్లేదు ఈ మధ్యన. అది అట్రాక్టివ్గా కనబడితే చాలు అనుకుంటున్నారు, కానీ ఈ వీవర్స్ చేసిన దాంట్లో ఎంత ప్రాసెస్ ఉంది, ఎంత కష్టం ఉంది అన్నది, అది ఎంత అందంగా కట్టుకున్న ఒక ఉమెన్ చూస్తే తెలుస్తుంది. అది కట్టుకునే తీరుని బట్టి ఉంటుంది. మన సంస్కారం, మన సంస్కృతి మొత్తం కనబడేది ఈ హ్యాండ్లూమ్స్లో మాత్రమే. ఒళ్ళంతా కవర్ చేస్తూ స్కిన్ షో ఎక్కడ కనబడకుండా కూడా మన సంస్కృతి ఏంటి, మన సంస్కారం ఏంటి అన్న చూపెట్టేది హ్యాండ్లూమ్స్ మాత్రమే అని నేను అనుకుంటున్నాను. నాట్ ద సింథటిక్ ఫైబర్స్. అండ్ ఐఎమ్ ఆల్వేస్ ఎంకరేజింగ్ నాట్ సింథటిక్ హ్యాండ్లూమ్ క్వాలిటీస్. అండ్ ఆల్ ద బెస్ట్ అండి. అందరూ వచ్చి కొనుక్కుంటారని
ఎంకరేజ్ చేస్తారని ఆశిస్తూ ఆల్ ది బెస్ట్. ఇండియన్ సిల్క్ గ్యాలరీ యొక్క ఫస్ట్ ఎక్స్పో ఇన్ విశాఖపట్నం. దీని యొక్క ప్రత్యేకత ఏంటంటే ఈ ఇండియన్ సిల్క్ గ్యాలరీని మా వైవి శ్రీనివాసరావు గారు 2021లో ప్రారంభించారు. ఆయన ఇండియన్ గవర్నమెంట్ సిల్క్ బోర్డులో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి డైరెక్టర్గా పనిచేస్తూ 2021లో ఆయన రిటైర్ అయ్యడం జరిగిందండి. సో ఆయన ఉద్యోగం చేసే టైంలో వీవర్స్ యొక్క ఇబ్బందులు కానీ, వీవర్స్ మార్కెటింగ్ చేసే ఒక ఇబ్బందులు కానీ, వీటి మీద ఆయనకున్న అవగాహనతోటి ఈ సిల్క్ ఎక్స్పోని ప్రారంభించారు. దీంట్లో ప్రత్యేకత ఏంటంటే డైరెక్ట్ వీవర్స్ ఇక్కడికి వచ్చి వాళ్ళ ప్రోడక్ట్స్ని డైరెక్ట్గా కన్జ్యూమర్స్కి సేల్ చేస్తారండి. ఇక్కడ మీకు వేరే బయట దొరకనటువంటి న్యాచురల్ ఫైబర్ ప్రోడక్ట్స్ అంటే పట్టు కావచ్చు, కాటన్ కావచ్చు, పట్టులో ఉండే వివిధ రకాలు, నార్త్ ఇండియాలో ఉండే పట్టులు, అలాగే మన సౌత్ ఇండియాలో ఉండే పట్టు, ఇందులో ఒక అద్భుతమైన డిజైన్స్, మాస్టర్ వీవర్స్ రూపొందించిన డిజైన్స్ని చాలా అఫోర్డబుల్ ప్రైస్లో డైరెక్ట్గా కన్జ్యూమర్స్కి అందించడం జరుగుతుంది. సో ఈ ఒక సదుద్దేశంతో ఆయన 2021లో ప్రారంభించి ఈ షోస్ నార్త్ ఇండియా, సౌత్ ఇండియాలో హైదరాబాదు, బెంగళూరు, చెన్నై, పూణే, ముంబై, ఢిల్లీ, అహ్మదాబాద్, సూరత్, లక్నో చాలా ప్రధానమైన నగరాల్లో చేశారు. ఆయన స్వస్థలం శ్రీకాకుళం కాబట్టి వైజాగ్లో నేను చేయాలన్న ఒక దీంతో మొదటిసారి ఆయన వైజాగ్లో చేయడం జరిగింది. సో ఇక్కడ మీరు గమనిస్తే మన సౌత్ ఇండియాలో ఫేమస్ అయిన ధర్మవరం, కంచి, అలాగే గద్వాల, ఉప్పాడ, మంగళగిరి, పోచంపల్లి, వీటితో పాటుగా నార్త్ ఇండియాకి సంబంధించినటువంటి చందేరి కావచ్చు, బనారస్, బెంగాల్ ఐటమ్స్, మధ్యప్రదేశ్, గుజరాత్, ప్రతి ఒక్క స్టేట్ రిప్రజెంటేషన్ ఇక్కడ మీకు దొరుకుతుంది. అలాగే ఇక్కడ తయారైన ఒక బట్టలు, వస్త్రాలు ఏదైతే చీరలు కావచ్చు లేదా డ్రెస్ మెటీరియల్స్ కావచ్చు, దీంట్లో న్యాచురల్ డైస్ వాడతారండి. ఏది కెమికల్ డైస్ ఉండవు. అలాగే న్యాచురల్ ఫైబర్స్ ఉంటాయి. దీనివల్ల ఇది స్కిన్ ఫ్రెండ్లీ, ఎకో ఫ్రెండ్లీ ఫ్యాబ్రిక్స్ ఇవి. సో చాలా అఫోర్డబుల్ ప్రైసెస్లో ఇవి మేము కస్టమర్స్కి అందిస్తున్నాము. గుడ్ ఈవినింగ్ కావాలండి. సో మాకు స్పెషల్ థ్యాంక్స్ భరత్ గారికి. వాళ్ళు బిజీ షెడ్యూల్లోనే మా హ్యాండ్లూమ్స్ ఎక్స్పోకి వచ్చి వ్యూవర్స్ని అభినందించారు. ఇట్స్ రియల్లీ అప్రిషియబుల్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. సో నేను ఈ 2021లోనండి 2021లో సార్కి చెప్పినట్టు నేను రిటైర్డ్ అయ్యానండి సెంట్రల్ సిల్క్ బోర్డ్ నుంచి, అదే డిప్యూటీ డైరెక్టర్. అప్పుడు సిల్క్ మార్క్ ఉండేదండి. సిల్క్ మార్క్ అంటే ఓచ్ ఫర్ ఒక లోగన్, హెగ్ మార్క్ ఎలాగో, దాని తర్వాత ఈ గోల్డ్కి హాల్ మార్క్ ఎలాగో, అలాగే మనకి హ్యాండ్లూమ్స్లోనే సిల్క్లోనే సిల్క్ మార్క్ ఒకటి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ప్రాజెక్ట్ అండి. అది బాగా ప్రమోట్ చేసి నాకు మంచి పేరు వచ్చిందండి. అది రిటైర్డ్ అయిపోయిన తర్వాత మా వ్యూవర్స్ అందరూ నాకు ఇదే మీరు కంటిన్యూ చేయండి, మాకు ఒక మంచి ప్లాట్ఫామ్ ఏమని అందరూ చెప్తే, సో నేను రిటైర్ అయిపోయిన తర్వాత అదే ప్రొఫెషన్ కంటిన్యూ చేసి సక్సెస్ దొరికిందండి. మొన్న సీఎం గారు విజయవాడలో హ్యాండ్లూమ్ ఎక్స్పోని, హ్యాండ్లూమ్ డేని ఇనాగ్రేట్ చేసినప్పుడు కలిసి విజయవాడలో పెట్టండి మంచిదని చెప్తే నేను ఇక్కడ ధైర్యం చేసి వచ్చాను. భరత్ గారిని కలిశాను, ఇమీడియట్గా యాక్సెప్ట్ చేశారు రావడానికి. సో ఇదంటే ఒక మనకి ఇక్కడ ఆల్ ఓవర్ ఇండియా అంటే వన్ రూఫ్లోనే అన్ని వెరైటీస్ దొరుకుతాయండి. అండ్ వ్యూవర్స్ ప్రైజ్లో, దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. సో మన దసరాకి, దివాళీకి ఈ సందర్భంగా ఈ ఎక్స్పో పెట్టానండి. సో అందరూ వచ్చి మా వ్యూవర్స్ని ఆదరించమని కోరుకుంటున్నాం. సార్ వచ్చి అందరికీ నమస్కారం అండి. నాకు అసలు ఈ ఎక్స్పో గురించి అసలు ఏమీ తెలీదు. బట్ ఆహ్వానించిన తర్వాత సెంట్రల్ సిల్క్ బోర్డ్ గురించి ఇక్కడికి వచ్చి అన్నీ చూసిన తర్వాత చాలా సంతోషంగా ఉంది. లొకేషన్ మంగళగిరిలో, అక్కడ ఒక హ్యాండ్లూమ్స్ని ప్రమోట్ చేయాలని అక్కడ చాలా ఇనిషియేటివ్స్ తీసుకున్నారు. ఇవాళ ఇక్కడ అన్ని రాష్ట్రాల నుంచి చాలామంది వచ్చారు. ఇప్పుడే పోచంపల్లి చూసాం, గద్వాల నుంచి చూసాం, రాజస్థాన్ కోటా నుంచి, కోల్కతా నుంచి, ఆల్ స్టేట్స్. ఇక్కడ నా ముందు జార్ఖండ్, అక్కడ ముందు ఛత్తీస్గఢ్, వారణాసి, కోల్కతా. సో ఇన్ని ప్రాంతాల నుంచి హ్యాండ్లూమ్ ప్రోడక్ట్స్, హ్యాండ్లూమ్ వర్కర్స్ ఇక్కడికి వచ్చి వాళ్ళ ప్రోడక్ట్స్ డిస్ప్లే చేసి, ఈ ప్రాంతంలో ఎక్కువ మంది చేరు కాబట్టి ఇక్కడ కస్టమర్స్ దానికోసం ఎదురు చూస్తారు. సో మీ మీడియా ద్వారా కోరేది ఏంటంటే ఇది కొంచెం అవేర్నెస్ మీరు బాగా స్ప్రెడ్ చేస్తే ఈ ప్రాంతానికి చెందిన వాళ్ళు ఈ హ్యాండ్లూమ్ ప్రోడక్ట్స్ చూసి ట్రై చేసి తప్పకుండా కొనాలి అండ్ ఈ వృత్తిని కూడా ప్రోత్సహించాలనేది మా కోరిక. ఈ మెషిన్ పవర్లూమ్స్ వచ్చేసిన తర్వాత హ్యాండ్లూమ్ వర్కర్స్కి చాలా ఇబ్బందిగా తయారైపోయింది. కానీ వీటిలో ఉన్న బ్యూటీ ఆ పవర్లూమ్స్లో మెటీరియల్లో అవనివ్వండి, లేకపోతే డిజైన్లో అవనివ్వండి, అవి దొరకవు. అండ్ మన కల్చర్ని మనం కాపాడుకోవాలి అంటే తప్పకుండా ఈ హ్యాండ్లూమ్స్ని మనం ప్రమోట్ చేయాల్సిన అవసరం కూడా మన కల్చర్లో ఉంది.
సో ఐ విష్ దిస్ ఎక్స్పో ఆల్ ద బెస్ట్. 29వ తారీఖు దాకా చేస్తున్నారు. ఇక్కడ మహిళలు ఏదో బ్యూటీ కాంటెస్ట్లో పార్టిసిపేట్ చేయని వాళ్ళు కూడా ఇక్కడ అందరూ ఉన్నారు. వాళ్ళు కూడా ఈ హ్యాండ్లూమ్స్ అంతా వేసుకుని బాగా మార్కెట్ చేయాలని కోరుతున్నాను. మీ అందరూ అందంగా ఉన్నారు చూడడానికి, మిమ్మల్ని చూసి ఇంకా చాలామంది కొంటారు. సో డెఫినెట్లీ అండి, మనకి చాలా కల్చర్ ఉంది, కానీ అనేక కారణాల వల్ల, మార్కెటింగ్ లేకపోవడం వల్ల, అవేర్నెస్ లేకపోవడం వల్ల మన ప్రోడక్ట్స్ అలా ఇతర దేశాలకు వెళ్ళినప్పుడు అది దాని కల్చర్ ఏంటో కూడా తెలియదు, కానీ దాని గురించి గొప్ప కథలుగా చెప్పుకుని అది $1000 కూడా అమ్మే సందర్భాలు చాలా చూశాను నేను. కానీ మనకు వచ్చేసరికి ఏంటంటే ప్రోడక్ట్ బాగుంటుంది కానీ మన మార్కెటింగ్ చేసుకోవడం మనకు రాదు. దానివల్ల మన ఒరిజినల్ వర్కర్స్ వాళ్ళ వృత్తిని వదిలేసి ఇంకేదో వృత్తులకు వెళ్ళిపోతున్నారు. ఇప్పటికీ మనకున్న నాగరికత కల్చర్ కాపాడుకోవాలంటే ఇట్లాంటి ఒరిజినల్ వర్కర్స్ని, ఇప్పుడు ఇందాక ఒకరికి వెళ్ళి చూస్తే 18 డిజైన్స్ ఉన్నాయి. వాళ్ళ తాతగారికి పద్మశ్రీ అవార్డు కూడా వచ్చింది అని పోచంపల్లి ఆ సారీస్ చేస్తారు. ఇట్లాంటి గొప్ప గొప్ప కళాకారులను మనం అనుకోవచ్చు. వీళ్ళందరినీ మనం ప్రోత్సహించి మన కల్చర్ని కాపాడుకోవాలనేది నా కోరిక. థ్యాంక్ యూ.